హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మినపప్పు, గోధుమ రవ్వతో చాలా టేస్టీగా గుంత పొంగనాల రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి పావు కప్పు మినపప్పు తీసుకున్నాము. మంచిగా నీళ్లు పోసి 2, 3 సార్లు కడిగేసుకుందామండి. మీరేదన్నా కానీ ఒక మెజర్‌మెంట్ పెట్టుకోండి. గ్లాస్ కానివ్వండి, గిన్నె కానివ్వండి ఏదన్నా. దాంతో అన్నీ మెజర్‌మెంట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు నీళ్ళన్నీ వంపుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని కొంచెం మునిగేటట్టుగా మూత పెట్టుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకుందాము. గంట తర్వాత చూద్దామండి. చక్కగా నానిపోయినాయనమాట పప్పు. మీకు టైం లేదనుకోండి, కొంచెం వేడిగా ఉన్న నీళ్ళు, మరీ సలసల కాగే నీళ్ళు కాకుండా కొంచెం వేడిగా ఉన్న నీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని చక్కగా నానిపోతుందనమాట. ఇప్పుడు నీళ్ళన్నీ వంపుకొని పప్పుని మాత్రం మిక్సీ జార్‌లోకి వేసుకుందాం. చిన్న అల్లం ముక్కలండి 2 కట్ చేసుకున్నామనమాట. ఒక పావు కప్పు దాకా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్‌లాగా చేసుకొని తీసుకొచ్చుకుందామండి. చూడండి ఇలా ఉండాలనమాట. మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. తర్వాత ఒక కప్పొచ్చేసి గోధుమ రవ్వ తీసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో పావు కప్పు, అదే కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వ అనమాట. ఇది బన్సీ రవ్వ అండి. సన్నగా ఉంటుంది కదా! అదనమాట. మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాము. మనకి కన్సిస్టెన్సీ బాగా గట్టిగా ఉందండి. నానేటప్పటికల్లా ఇంకా దగ్గర పడుతుందనమాట. అందుకని ఒక అరకప్పు దాకా మళ్ళీ నీళ్లు పోసుకొని మళ్ళీ కలుపుకుందాం దీన్ని. ఉండలు కానీ ఏం లేకుండా చక్కగా స్మూత్ బ్యాటర్‌లాగా వచ్చేయాలండి. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చక్కగా నానింది. ఇంకా మనకి గట్టిపడిందనమాట. కన్సిస్టెన్సీ గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఒక అరకప్పు దాకా నీళ్ళైతే పడతాయండి. చెక్ చేసుకుంటా ఒకేసారి పోసుకోకుండా కావాల్సినన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా కలుపుకుందాము. పిండి అస్సలు పలచన కాకూడదు. ఇంకా కొంచెం నీళ్ళైతే పడతాయండి. ఇప్పుడు కరెక్ట్‌గా ఉంది మనకి కన్సిస్టెన్సీ అనేది. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక్క పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగింది. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, ఒక్క పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగింది, ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని తురిమి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఈ మొత్తం మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడు దీనికి ఒక తాలింపు వేసుకొచ్చుకుందాము. ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం చక్కగా మనం చూడండి ఇలా ఫ్రై చేసుకొని తెచ్చుకున్నామనమాట. ఇలా వేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు చాలా బావుంటుందండి. మినపప్పు అనేది తగులుతా మనకి పలుకుగాను. టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు గుంత పొంగనాల పెనం పెట్టుకున్నాం. అన్నిట్లో కొంచెం కొంచెంగా నూనె వేసుకొని, మరీ పైదాకా కాకుండా కొంచెం తక్కువగా పిండి వేసుకుందామండి. మనం ఇక్కడ సోడా ఉప్పు ఏమి యూజ్ చేయలేదు. దానివల్ల ఏంటంటే పొంగవనమాట అంతేను. వేసిన పిండి వేసినట్టుగానే ఉంటుందండి. అంతేనండి తేడా. మీరు కావాలంటే సోడా ఉప్పు యూజ్ చేసుకోవచ్చు. ఇవాళ నేను వేయలేదు. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా 2 పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మీరు కావాలంటే ఈ పిండితో ఊతప్పాల్లాగా కూడా వేసుకోవచ్చనమాట. సేమ్ ఇదేనండి పిండి. పెనం మీద ఊతప్పంలాగా వేసుకోవచ్చనమాట. ఒక పక్క మనకి ఎర్రగా కాలిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి.
మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. కొబ్బరి చట్నీ కానివ్వండి, పల్లి చట్నీ కానివ్వండి, టొమాటో చట్నీ కూడా బావుంటుంది దీనిలోకి. అంతేనండి తీసేసుకుందాము. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాం. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటుందనమాట టేస్ట్. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా? పైన మంచి కరకరలాడుతా లోపల సాఫ్ట్‌గా ఎక్కడ పచ్చిదనం లేకుండా చక్కగా వేగిందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.